తెంపుడుగాళ్లు మళ్లీ పంజా విసురుతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలు కనిపిస్తే చాలు మెడలో గోల్డ్ చైన్లు తెంపుకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన స్నాచర్లు ఒకే రోజు 2 ప్రాంతాల్లో బీభత్సం క్రియేట్ చేశారు. గొలుసు దొంగతనాలతో దడ పుట్టించిన ఆ ఇద్దరు లోకల్ వాళ్ళ అంతరాష్ట్ర దొంగల? రై రైమంటూ వెళ్లేందుకు బైక్, ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, కొట్టేసిన బంగారాన్ని దాచేందుకు వెనకాల బ్యాగ్. కొద్ది రోజులు కామ్గా ఉన్న తెంపుడుగాళ్లు మళ్లీ పంజా విసిరారు. ఎన్టీఆర్ జిల్లాలో వేర్వేరు చోట్ల స్నాచింగ్లకు తెగబడి జనం ఒంట్లో వణుకు పుట్టించారు. నందిగామ కేవీఆర్ కళాశాల సమీపంలో పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. రెప్పపాటులో జరిగిన పరిణామంతో షాక్ అయిన బాధితురాలు పట్టుకునేందుకు అరుపులు కేకలు వేసుకుంటూ కొద్ది దూరం పరిగెత్తింది. కానీ వాళ్లు అప్పటికే కంటికి కనిపించినంత దూరం వెళ్లిపోయారు. అక్కడి నుంచి మునగచెర్ల సమీపంలోని ఓ కిరాణా షాప్ ఎదురుగా మాటు వేశారు. షాప్ కి ఎవరొస్తున్నారు, లోపల ఎంతమందున్నారో గమనించారు. చాలా నాగ్గా లోపలికి వెళ్లి బేరం మాట్లాడుతూ నటించారు. మంచి టైం చూసి 2 లక్షల విలువ చేసే వస్తువులు ఎత్తుకెళ్లారు. షాప్ ఓనర్ ప్రతిఘటించగా దాడి చేశారు. నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి గాయబయ్యారు. వేర్వేరు చోట్ల విరుచుకుపడ్డ దొంగలు ఒకరేనా? 2 గ్యాంగులు 2 చోట్ల మాటు వేసి దొంగతనాలకు పాల్పడ్డాయా? బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. దొంగల్ని గుర్తించే పనిలో పడ్డారు. మహిళలు బయటకు వెళ్లే సమయంలో చీర కొంగు మెడకు కవర్ అయ్యేలా చూసుకోవాలని సజెస్ట్ చేశారు పోలీసులు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.